గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. అణు మెలికే చేదు గుళిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమెరికా ఇరాన్ చర్చల విఫలం, పాక్ను వీడిన ఇరుపక్షాలు అణ్వస్త్రాలు తయారు చేసుకోబోమని హామీ ఇవ్వాలని వాషింగ్టన్, అందుకు టెహ్రాన్ ససేమిరా. అమెరికా అక్రమ డిమాండ్లు చేసిందని ఆగ్రహం, హార్ముజ్ని దిగ్బంధిస్తామని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ టోల్ చెల్లించే నౌకల్ని అడ్డుకుంటామని ప్రకటన, కాల్పుల విరమణ భవితవ్యంపై అనిశ్చితి, చర్చలు కొనసాగిస్తామన్నది పాకిస్తాన్. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో తాత్కాలికంగా నిలిచిన యుద్ధం శాశ్వత ముగింపుకు నోచుకునేలా కనిపించట్లేదు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఆ రెండు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఒప్పందం ఏమీ కుదుర్చుకోకుండానే ఇరుపక్షాలు ప్రతినిధులు ఆదివారం పాక్ను వీడారు. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను త్యజించాలని అమెరికా గట్టిగా డిమాండ్ చేయడం, అందుకు ఇరాన్ ససేమిరా అనడం ఈ చర్చలు విఫలమవడానికి ప్రధాన కారణాలు ఒకటి. ఈ పరిణామంతో తీవ్రంగా ఆగ్రహించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ విషయంలో సంచలన హెచ్చరిక జారీ చేశారు. ఆ జలసంధిని తామే దిగ్బంధిస్తామని, ఇరాన్కి టోల్ చెల్లించే నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ప్రకటించారు. సరైన తరుణంలో ఇరాన్ ఖతం చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగేలా చూస్తామని పాక్ చెబుతున్నప్పటికీ తదుపరి సంప్రదింపులు ఎప్పుడు ఎక్కడ ఉంటాయన్న దానిపై స్పష్టత లేదు. చర్చలు విఫలవడానికి మీరే కారణం అంటే అమెరికా ఇరాన్ నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య 2 వారాల పాటు ఇప్పటికే కూతున్న కాల్పుల ఒప్పందం భవితవ్యంపై అనిశ్చితి మేఘాలు కమ్ముకున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నిగ్గికేగిన స్వర సామ్రాజ్ఞి అంటూ ఆశా భోస్లే అస్తమయం, భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఓ అద్భుత స్వరశకం ముగిసింది. ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆశా అంత్యక్రియలు సోమవారం ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆమె జన్మించారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సంగీత విద్వాంసుడు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్తో పాటు సింగర్స్ ఉషా, మీనా ఆమెకు సోదరిమణులు. సంగీత దర్శకుడు హృదయనాథ్ సోదరుడు. చిన్నతనంలో తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ కోసం లతా మంగేష్కర్తో కలిసి సినిమాల్లో పాడటం ప్రారంభించారు ఆశ. తన 10వ ఏటనే మాజా బాల్ అనే మరాఠీ చిత్రంలో చలా చల్లా నౌబాలా గీతాన్ని పాడి గాయనిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1948లో చునారియా సినిమాలోని సావన్ ఆయా పాటతో బాలీవుడ్లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ రాజకీయం ఉగ్రవాదుల్ని మించిన ఉన్మాదం, పరిటాల వివేక హత్య కేసులో సాక్షులు ఎందుకు చనిపోతున్నారు, వారిని జగనే అంతం చేస్తున్నారన్న వాదన బలంగా ఉంది. రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడి కుమారుడు ప్రస్తుతం వైకాపాలో ఉన్నది వాస్తవం కాదా, వారికి హైదరాబాద్లో 1000 కోట్ల విలువైనటువంటి భూమి ఎందుకు ఇచ్చారు, వైఎస్ మరణానికి రిలయన్స్ కారణం తర్వాత వారికే పదవులు ఇవ్వడంలో మతలబేంటి, జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఉగ్రవాదుల్ని మించిన ఉన్మాదంతో వైకాపా అధినేత జగన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు, నిందితులు ఒక్కొక్కరు అనుమానాస్పద రీతిలో ఎందుకు చనిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారిని జగనే అంతం చేస్తున్నారనే వాదన బలంగా ఉందన్నారు. కాపు నేత వంగవీటి మోహన్ రంగాన్ని హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చిన వ్యక్తి కుటుంబం సన్నిహితంగా ఉంది మీతోనే కదా, ప్రధాన నిందితుడి కుమారుడు మీ పార్టీలోనే ఉండటం వాస్తవం కదా, ఆ కుటుంబానికి హైదరాబాద్లో 1000 కోట్ల విలువైన భూమిని నజరానాగా ఎందుకు ఇచ్చారని జగన్ని ప్రశ్నించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భారమైనా బయట కొనాల్సిందే అంటూ ప్రభుత్వ ఆసుపత్రులకి మందుల గండం, 197 రకాల ఔషధాల కొరతతో పేద రోగులకు తప్పని పాట్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల కొరత వేధిస్తోంది. క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, హృద్రోగ, మానసిక రోగులు, గాయాలు, ఇన్ఫెక్షన్లు తదితర ఇబ్బందులతో ఆసుపత్రికి వస్తున్న రోగులకు అవసరమైన మందులు, సర్జికల్స్ అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారింది. పిహెచ్సిలు, సిహెచ్సిలు, జిల్లా ప్రాంతీయ బోధన ఆసుపత్రులు ఇదే పరిస్థితి. పేద రోగులకు ఉచితంగా అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ల నుంచి ఆసుపత్రులకు ప్రభుత్వం ఔషధాలు సరఫరా చేస్తోంది. సిడిఎస్లో 712 రకాల మందులకు గాను 515 రకాలు మాత్రమే అందుబాటులోనే. దీంతో మిగిలిన 197 రకాలు బయట కొనుక్కోక తప్పడం లేదు. డ్రగ్ స్టోర్లో అందుబాటులో లేని మందులు డిఎంఈ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రి యాజమాన్యం 20% డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ నుంచి మిగిలిన వైద్యశాలల ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుంచి బయట కొనుక్కునే వెసులుబాటు ఉంది. పలు ఆసుపత్రులు నిధులు ఏమితో వైద్యులు రాస్తే రోగులు బయట మందులు కొనుక్కోవాల్సి వస్తుంది అన్నట్టు ఈ వార్త రాసింది సాక్షి కాదు, ఈనాడు. ఆసుపత్రులు ఎంత దరిద్రంగా తయారైనాయి అన్నటువంటి. పోతే పుర ఎన్నికలకి సన్నాహాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 13 నగరాలు 87 పట్టణాల్లో మొదలైన పునర్విభజన, కొత్తగా పెరగనున్న 736 డివిజన్లు, వార్డులు, రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలు ప్రచురణ కసరత్తు. రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు మొదలయ్యాయి. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, డివిజన్లు, వార్డులు పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైంది. వీటిలో ప్రస్తుతం 3206 డివిజన్లు, వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా వీటిని విభజించబోతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు.
లేకపోతే పల్లెల్లో కన్నీటి సుడులు అంటూ తగ్గుతున్న భూగర్భ జలాలతో వట్టిపోతున్న బోర్లు, 600 అడుగులు తవ్విన కొత్త బోర్లలో నీటి కరువు, రాష్ట్రంలో 800 ఆవాస ప్రాంతాలు మొదలైన తాగునీటి వెతలు, వేసవితో పాటు గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలై భూగర్భ జలాలు తగ్గుతుండటంతో బోర్లు మొరాయిస్తున్నాయి, అరకొరగా వస్తున్న నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల 600 అడుగుల లోతుతో కొత్త బోర్లు తవ్వినా నీరు రావట్లేదు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో అధికారులు చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ వార్త కూడా రాసింది ఈనాడు. కాకపోతే ఇదే జగన్ ఉంటే జగన్ ప్రభుత్వ వైఫల్యం అని రాసేది, ఇప్పుడు బాబు ఉన్నారు కాబట్టి అది అధికారుల వైఫల్యం అన్న కోణంలో రాసుకొస్తుంది, లేదా ప్రకృతి ప్రాబ్లం అన్నటువంటి కోణంలో రాసుకొస్తుంది. లేకపోతే అధునాతన సాంకేతికతతో ఎగుసీలేరు పిఎస్పి 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, ప్రాజెక్టు రిజర్వాయర్లుగా గుంటవాడ, డొంకరాయి. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి నెట్వర్క్లో కీలకంగా ఉన్న ఎగుసీలేరు విద్యుత్ ప్రాజెక్టు కొత్త రూపు సంతరించుకుంది. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టుగా ఉన్న ప్రాంతం భారీ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టుగా రూపాంతరం చెందబోతుంది. ఇందులో భాగంగా 1,150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9 వర్టికల్ ఫ్రాన్సిస్ రివర్సబుల్ పంప్ టర్బైన్లు, సింక్రనైజ్డ్ మోటార్ జనరేటర్ సెట్లు ఏర్పాటు చేయబోతున్నారు. పిఎస్పి కోసం ఎగువ రిజర్వాయర్గా గుంటవాడ, దిగువ రిజర్వాయర్గా డొంకరాయిని వినియోగిస్తారు. పగటి వేళల్లో పునరుత్పాదక విద్యుత్ అదనంగా ఉన్నప్పుడు ఎగువ రిజర్వాయర్కి నీటిని ఎత్తిపోసి పీక్ డిమాండ్ వేళల్లో ఆ నీటిని కిందకు వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అందుకు సుమారు 1.8 టీఎంసీల నీరు అవసరమవుతుంది. 2009 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా ఏటా సుమారు 3,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ గ్రిడ్కి అందుతుందని అంచనా అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కేరళలో అజీజ్, ఏపీలో విశ్వనాథ్ ఒంటరి మహిళల లక్ష్యంగా నేరాలు, తిరుపతి జిల్లా నగలో నలుగురిని హత్య చేసి నగల దోపిడీ, అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇస్లామిక్ రాజ్యం కోసం పనిచేస్తున్నామని చెప్పేందుకే చూపుడు వేలుతో పోస్టులు, విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే భారత్లో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా తాము పనిచేసామని విజయవాడ ఉగ్రమూలాల కేసులో నిందితుల కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం జాతీయ దర్యాప్తు సంస్థ ఐబీ అధికారులు విచారణలో వెల్లడించిన సమాచారం. ఆ దిశగా పనిచేస్తున్నామని తెలిపేలా తమ చూపుడు వేలు చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్ట్ చేశామని చెప్పినట్టు తెలిసింది. యువతను జిహాద్ వైపు ఆకర్షించేందుకు విదేశీ హ్యాండ్లర్లు తమకు వివిధ వ్యక్తుల ద్వారా నిధులు అందజేసేవారిని అంగీకరించిన సమాచారం. ప్రస్తుతం సిఐసిఎల్ కస్టడీలో ఉన్న 6 నిందితుల్ని వరుసగా 4వ రోజైన ఆదివారం విచారించారు. ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్, రాజస్థాన్లో జోధ్పూర్ నివాసి జిషాన్ అబ్దుల్ మజీద్తో పాటు బీహార్కి చెందినటువంటి షాద్మాన్ దిల్కుష్, పశ్చిమ బెంగాల్ వాసి మీర్ అసీఫ్ అలీ, మహారాష్ట్ర వాసులు షారుఖ్ ఖాన్, షేక్ ఫయాజ్, ఉర్ రెహమాన్లను దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి చర్చలు విఫలం, డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్, పాక్లో అర్ధాంతరంగా ముగిసిన చర్చలు అన్నటువంటిది హైలైట్ చేసింది. ఇరాన్తో యుద్ధం చేయడం కంటే చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం వెతకడం ముఖ్యమని భావించి శాంతి చర్చలకు సిద్ధపడ్డం. చాలా అంశాలు వాళ్ళతో మాకు ఏకాభిప్రాయం కుదిరింది, కానీ అణ్వస్త్ర తయారీ కార్యక్రమం నిలుపుదల మీద ఇరాన్ మొండికేసింది. అందుకే చర్చలు విఫలమైనాయి. ఇరాన్ ఏనాటికి అణ్వస్త్ర సామర్థ్యం సాధించబోదు. ఇరాన్కి అక్రమంగా టోల్ చెల్లించిన ఏ ఒక్క సరుకు రవాణా కూడా హార్ముజ్ జలసంధి గుండా రాకపోకలు సాగించడానికి వీల్లేదు. మేము హార్ముజ్ని దిగ్బంధిస్తాం, ఇరాన్ అమర్చిన సముద్ర మందుపాత్రను ధ్వంసం చేస్తాం అన్నటువంటిది ప్రకటించారు. లేకపోతే ఆరోగ్యశ్రీ ట్రస్టులో వసూలు రాజ్యాలు తొందరగా బిల్లులు ఇప్పిస్తామంటూ కొన్ని నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి కమిషన్లు, బిల్లింగ్ మీద 1% నుంచి 5% వరకు డిమాండ్. బట్టబయలైనటువంటి ఒక కార్పొరేట్ సంస్థ భాగోతం చెల్లింపులు అవకతవకలు జరుగుతున్నాయని కొద్ది కాలంగా యాజమాన్యాల్లో అనుమానాలు. తాజా ఘటనలతో అక్రమాల బండారం వెలుగులోకి. చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో విధానాన్ని తొంగలో దొక్కి చంద్రబాబు బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకి చెందిన బసవతారకం ఆసుపత్రికి అడ్డదారులు బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తుండగా మరో బిల్లులు తొందరగా ఇప్పిస్తామంటే ఆ ట్రస్ట్లోని ఫైనాన్స్ విభాగంలో కొందరు వివిధ ఆసుపత్రుల యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసూలుకు పాల్పడుతున్నారు. ఈ భాగవతంపై ఇటీవల ట్రస్ట్కి ఫిర్యాదులు వెళ్ళినట్టు సమాచారం. బిల్లింగ్ మీద 1% నుంచి 5% వరకు కమిషన్ని వారు ఆసుపత్రికి ఫోన్ చేసి డిమాండ్ చేస్తున్నారు. పైగా వెనకున్న బిల్లులను ఆన్లైన్లో ముందుగా అప్లోడ్ చేయడం, ప్రభుత్వం నుంచి బిల్లులు జమ కావడానికి ముందే కమిషన్లు కావాలని అడుగుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. కూర గాయాలు అంటూ పెట్టుబడి ఖర్చులు పైకి, ధరలు మాత్రం పాతాళానికి. పంట చేతికొచ్చే వేళ దళారీ దోపిడీతో దిగాలు. కొనేవారు లేక ఉల్లి, టమోటా రైతుకి కన్నీరే. బెండ, వంగ, దోసకాయ, చిక్కుళ్ళు, కాకర, క్యాబేజీ ఇలా ఏ పంట ధరలు చూసినా నేల చూపులే. ఆదుకోకుండా పట్టనట్టుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే తప్పుడు సమాచారం ఇస్తే జరిమానా, శిక్ష. జనగణన మార్గదర్శకాలు జారీ. త్వరలో మొదలయ్యేటటువంటి జనగణనలో పౌరులంతా పాల్గొని ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులు విధులకు ఆటంకం కలిగించిన సంబంధిత కార్యాలయాలపై దాడులు చేసిన 1000 జరిమానా నుంచి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సెగలు కక్కుతున్న బాణుడు. రాష్ట్రంలో చాలా చోట్ల 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత. వైపు ఎండ, మరోవైపు ఉక్కపోత, ఉక్కిరి బిక్కిరి. రానున్న రోజుల్లో వడగాలులు మరింత పెరిగే అవకాశం.
రాష్ట్రంలో బాణుడు సెగలు కక్కుతున్నాడు. రోజు రోజుకి ఎండ తీవ్రత, వడగాలుల తీవ్రత అధికమవుతోంది. దీనికి తోడు గాలిలో తేమ తక్కువగా ఉండడంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. వైఎస్ఆర్ కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఫీజు కట్టండి లేదంటే వడ్డీ విధిస్తాం. నిర్దేశిత సమయంలోగా ఫీజు చెల్లించకపోతే వడ్డీతో కలిపి దాన్ని చెల్లించాలని కొత్త విధానానికి కార్పొరేట్ స్కూళ్లు తెరలేపై రాజమండ్రిలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కార్పొరేట్ పాఠశాల తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకి వింత పరిస్థితి ఎదురైంది. ఇంకా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఫస్ట్ టర్మ్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం వివాదాస్పదంగా మారింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే విజిలెన్స్లో అచ్చోసినటువంటి అన్నదే ఇష్టారాజ్యం, అవినీతికి అడ్డుగట్ట వేయాల్సిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అవినీతి కట్టలు తెంచుకుంటుంది. ఉత్తరాంధ్రకి చెందిన రిటైర్డ్ అధికారి ఇష్ట ప్రకారం అంతా సాగుతోంది. ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్న బాబాయ్ అబ్బాయి కుటుంబ సభ్యుడు కావడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఏకంగా సొంత సిండికేట్ని ఏర్పాటు చేశారు. ఆయన వర్గంలోని అధికారులకి కీలక జిల్లా పోస్టింగ్లు ఇస్తున్నారు. గ్రానైట్, ఇసుక, ఇతర వ్యాపారం నుంచి భారీగా వసూలకు పాల్పడుతూ ఈ సిండికేట్ బరితెగించి అవినీతికి పాల్పడుతున్నాం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్కడ బాబాయ్ అబ్బాయి అంటే ఇది అచ్చెన్నాయుడును రామ్మోహన్ నాయుడు వాళ్ళ బంధువు ఎవరు ఈ మధ్య రిటైర్ అయ్యారని చెప్పారు. అతను మళ్ళీ ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తే అప్పుడు ప్రభుత్వం అడ్డుకుంది, కోర్టు అడ్డుకుంది. ఆయనే ఈ కథ అంతా నడిపిస్తున్నారని పేరు డైరెక్ట్గా రాయకుండా ఇక్కడ ఈ కోణంలో రాసుకొచ్చినట్టు కనబడుతుంది. లేకపోతే హార్ముజ్ ఆనాటి హురుమాంజియే శతాబ్దాలుగా ఆ జలసంధితో అనుబంధం మేలైన గుర్రాలు, ఎండు ఫలాల దిగుమతి, అముక్తమాల్యదులో ప్రత్యేకంగా ప్రస్తావించిన శ్రీకృష్ణదేవరాయలు శ్రీనదుడి హరివలాసంలోను హురుమంజీ ప్రస్తావన 100 ఏళ్లుగా ఇరాన్తో సాంస్కృతిక అనుబంధం అంటూ హార్ముజ్ జలసంధి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టి జలసంధి ఒకప్పుడు ఇదే ప్రపంచానికి నాగరికతను పరిచయం చేసింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల రవాణా కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రత్యేకించి మన దక్షిణాది రాష్ట్రాలకు సాంస్కృతిక వారధిగా కొనసాగింది. కాకతీయులు, రాయల కాలంలో విశేష ప్రాచుర్యంలో ఉంది. 100 ఏళ్ల క్రితం ఈ జలసంధికి తెలుగు సాహిత్యంతో సముచితమైన స్థానం లభించింది. శ్రీకృష్ణదేవరాయలు, శ్రీనాథ కవి సార్వభౌముడు తమ సాహిత్యంతో ఈ జలసంధిని హురుమాంజీగా అభివర్ణించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 18 జిల్లా కేంద్రాల ఉపాధ్యాయుల ధర్నాలు అంటూ 41 డిమాండ్ల సాధన కోసం పోరుబాట విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి హార్ముజ్ని దిగ్బంధిస్తామన్నది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆశా భోస్లే ఇక లేరు అన్నది వీళ్ళు కూడా హైలైట్ చేశారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదు గొడ్డలి పార్టీ అన్నటువంటి ఎవరైతే నిమ్మలది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే క్వాంటంతో భవిష్యత్తు బేష్ అంటూ భవిష్యత్తుకు భరోసానిచ్చే క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలకు అమరావతి క్వాంటం వ్యాలీ వేదిక కాబోతుంది. క్వాంటం కంప్యూటర్ ప్రకృతి విపత్తులకు పరిష్కారం చూపుతుందని ఈ రంగంలో నిష్ణాతులు చెప్తున్నారు. కరోనా సమయంలో క్వాంటం కంప్యూటింగ్ అందుబాటులో ఉంటే ఆ మహమ్మారిని అంతమొందించే పరిష్కారం చిటికలో దొరికేదని చెప్తున్నారు. జీవన ప్రమాణాలు పెంచడంలో క్వాంటం కంప్యూటర్ అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రోగాల కారణాలు లిప్తబాటులో గుర్తించి వాటిని నివారించే ఔషధాల తయారీకి సహకరిస్తుందని, మానవాళి మనుగడకు దివ్య ఔషధంలా మారుతుందని చెప్తున్నారు. నెల 14 ప్రపంచ క్వాంటం కంప్యూటర్ దినోత్సవం క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసేది రంగం సిద్ధంగా అయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కలసి రండి, మహిళా రిజర్వేషన్ అమల్లో భాగస్వాములు కంటే పార్లమెంట్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోడీ లేఖ 2023లోని ఆ చట్టం 30 నెలల తర్వాత గుర్తొచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన ఇతర వివరాలపై స్పష్టత లేకుండా ఈ చట్టంపై అర్థవంతమైన చర్చ అసాధ్యం. డిలిమిటేషన్పై చర్చకు ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. మోడీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే లేఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కాలేజీకి వెళ్ళి చదవాల్సిందే. బీఈడీ, బీపీఈడీ కోర్సులపై ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం. ఉన్నత విద్యలో ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి. తరగతులకు వెళ్తేనే అటెండెన్స్ నమోదు. 26-27 విద్యా సంవత్సరం నుంచి అమలు. హాజరు అక్రమాలకు చెక్ పెట్టడమే లక్ష్యం అన్నటువంటి హైలైట్ చేశారు. కాకపోతే ఏపీలోను యాపిల్ పంట అంటూ చల్లని మంచు ప్రదేశాల్లో పండే యాపిల్ పంట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి విస్తరించింది. ఉద్యాన పంటలకు నిలయంగా మన రాయలసీమలో యాపిల్ సాగు ప్రారంభమైంది. అనంతపురం జిల్లా గార్లదిన్న, కుందుర్చి, పెదపప్పూరు మండలాల్లో 3 రైతులు యాపిల్ సాగు చేపట్టారు. 15 ఎకరాల తోటలు వేశారు. స్థానిక పరిస్థితుల్లో బాగా దిగుబడిచ్చే కాశ్మీర్ లో చిల్లీ డెలిషియస్ కేఎల్డి రకాన్ని రైతులు పండిస్తున్నారు. గార్లదిన్న మండలం కోటంకా గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి 2.5 ఎకరాలు ఆపిల్ వేశారు. 24 జూలైలో 1500 మొక్కలు నాటారు. ఒక్కో మొక్క ఖరీదు 280. మొక్కలకు పశువుల కంపోస్ట్తో పాటు యూరియా, పొటాష్, ఫాస్ఫేట్, ఇతర కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నారు. తెగుళ్ళు, కీటకాలు ఆశించకుండా కాయలకు కవర్లు దొడుతున్నారు. డిసెంబర్లో పూతకొచ్చిన చెట్లు ఇప్పుడు కాయలు కాసి కోతకొచ్చాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అద్దం లేకపోతే ఏం హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతూ అంటూ ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్పై ప్రయాణికుల ఆగ్రహం, కేసు నమోదు.
మార్కాపురంలో మరో ట్రావెల్స్ బస్సు యాజమాన్య నిర్వాహక ప్రయాణికులకు ఆగ్రహం తెప్పించి గత నెల 26 మార్కాపురం సమీపంలో 14 మందిని పొట్టన పెట్టుకున్న ట్రావెల్స్ బస్సు ఉదంతో ఇంకా కళ్ళ ముందు మెదలాడుతుండగానే ఆదివారం బెంగళూరుకు బయలుదేరినటువంటి బస్సు తీరుని చూసి ప్రయాణికులు ఆందోళన చెందారు. శ్రీలక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సు మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉంది. 36 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. బస్సు ముందు భాగం అద్దం లేకుండా పగిలిపోయి ఉండటాన్ని చూసిన ప్రయాణికులు డ్రైవర్ నిలదీశారు. అద్దం లేకపోతే మీకు ఇబ్బంది లేదు కదా, నేను హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతానని అని వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. బస్సును స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చిన పోలీసులు ప్రయాణికుల ఛార్జీ నగదును యాజమాన్యం నుంచి ఇప్పిస్తామని చెప్పారు. అత్యవసరంగా వెళ్లాల్సిన 6 కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి పంపించారు. ప్రయాణికులు ఫిర్యాదు మీద కేసు నమోదు చేశామని సిఐ సుబ్బారావు తెలిపారు. బస్సును స్టేషన్లో ఉంచామని రవాణా శాఖ అధికారులకు విషయం తెలియజేస్తామన్నారు. ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అడల్ట్ కంటెంట్ యాంకర్ విష్ణుప్రియపై సైబర్ పోలీసులు ఫిర్యాదు. టీవీ యాంకర్ భీమనేని విష్ణుప్రియ సోషల్ మీడియాలో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారంటే ఏఎస్ఎఫ్ నాయకులు ఆదివారం విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్లో అర్ధనగ్న వీడియోలు చూడాలంటే 390 రూపాయలతో సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆమె ఇన్స్టా ఐడి బ్లాక్ చేయాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘ నేతలు కోరారు. ఫిర్యాదుతో పాటు ఆమె పోస్ట్ చేసిన అసభ్యకర ఫోటోలు, వీడియోలకు సంబంధించిన కాపీలు పోలీసులకు అందజేశారు. అయితే దీనిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న కేసు నమోదు చేస్తామని పోలీసులకు తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.